వెల్కమ్ బ్యాక్. ఏపీలో రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ దగ్గర ఇక పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. వెయిటింగ్ కు ఇక ఫుల్ స్టాప్ పడబోతుంది. ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి అన్నా, పేర్లు మార్చుకోవాలి అన్నా, ఇతర సేవలు పొందాలి అన్నా సబ్ రిజిస్టర్ ఆఫీసెస్ దగ్గర పడిగాపులు తప్పడం లేదు. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ దీన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ ప్రారంభించబోతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్లు చేసుకునే వారికి సమయం ఆదా కాబోతుంది. ఏపీలో రిజిస్ట్రేషన్ పై ముందడుగు పడింది. దీనికి ఈ రోజు ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఈ రోజు నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్లపై కొత్త ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా పనిచేయబోతుంది? మధు, రిజిస్ట్రేషన్ల శాఖలో సరికొత్త అధ్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శ్రీకారం చుట్టబోతా ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి విధానాన్ని, మాన్యువల్ విధానాన్ని కాకుండా రాబోయే రోజుల్లో ఈ స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టబోతా ఉంది. దీనికి ఈరోజు 10 గంటలకి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ప్రారంభించబోతున్నారు. ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియని చేపడతారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో దశల వారీగా 296 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రయోగాత్మకంగా ఈ రోజు నుంచి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఒక వ్యక్తి ఇప్పటి వరకు అయితే మాన్యువల్ విధానంలో ఉంటే రిజిస్ట్రేషన్ చేయాలన్నా సాక్షులు కానీ మొత్తం కూడా వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర గంటల తరబడి వెయిటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉండేది. ఇక నుంచి కూడా ఆ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుగానే ఏ రోజైతే కావాలనుకుంటారో ఆ రోజు ఆన్లైన్ ద్వారా స్లాట్ బుకింగ్ చేయటం, స్లాట్ బుకింగ్ ద్వారా ఆ రోజు సమయం, తేదీ, ఏ టైం కల్లా రావాలి అనేటటువంటి విధానం ఈ స్లాట్ బుకింగ్లో వచ్చే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం ఆ సమయానికల్లా ఆ రిజిస్ట్రార్ కార్యాలయాలకి వెళితే అక్కడ టైం ప్రకారం దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయడానికి జిల్లా రిజిస్ట్రార్ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే దీనిపైన శిక్షణ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కానీ మిగతా అంతా కూడా అప్డేట్ చేశారు. ఇక రాబోయే రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర ఏమాత్రం కూడా పడిగాపులు పడకుండా, సమయం వేస్ట్ కాకుండా వెళ్ళిన వెంటనే దానికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి చేసి తిరిగి వచ్చే విధంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన పరిస్థితి. ఈ విధానం ఇప్పటి వరకు కూడా పాస్పోర్ట్ కార్యాలయాల్లోనూ అదేవిధంగా ఆర్టీఏ కార్యాలయాలను ఏ విధమైనటువంటి స్లాట్ బుకింగ్ ద్వారా సేవలు అందుతున్నాయో ఇక మీదట రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా అదే విధమైనటువంటి విధానాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి కూడా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 26 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ సేవలు అందజేయడం కోసం ఈరోజు 10 గంటలకి మంత్రి సత్యప్రసాద్ ఈ సేవల్ని ప్రారంభించబోతున్నారు. రాబోయే రోజుల్లో మిగతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ ప్రక్రియను చేపట్టడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మధు, అంటే మాన్యువల్ గా ఉన్న విధానం ఉంటూనే ఈ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఉంటుందా, లేదా కంప్లీట్ గా స్లాట్ బుకింగ్ మాత్రమే ఉంటుంది? మధు, దీనికి ఈ రోజు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అయితే రాదు. దశల వారీగా దీన్ని డెవలప్ చేస్తూ అన్ని రాబోయే కొద్ది రోజుల్లోనే దాదాపు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈ సేవలు అందించే విధానం చేపడతారు. ముందుగా ప్రయోగాత్మకంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సేవలను అందుబాటులో తీసుకొస్తారు. దశల వారీగా మిగతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈ విధానాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లన్నీ కూడా అవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా సిబ్బందికి శిక్షణ ఇవ్వటం, సాఫ్ట్వేర్ మొత్తం అన్ని చోట్ల ఇన్స్టాల్ చేయటం, దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ఈ రోజు ప్రారంభించేటటువంటి జిల్లా కార్యాలయాలు ఈ సేవల్ని ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి అంశానికి సంబంధించి అన్ని తెలుసుకున్న తర్వాత దశల వారీగా మిగతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది. మధు, ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.